జనరల్ లైఫ్‌లో మన జనరల్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటది. బట్ వెన్ యూ ఆర్ అంటే ఆన్ స్క్రీన్‌లో కనిపించాలి, ఆన్ స్క్రీన్‌లో చేయాలి. ఒక యాక్టింగ్ అని ఏదైనా గాని అనంగానే ఏంటంటే మనకు చిన్న మెయింటెనెన్స్ అనేది అవసరం అవుతది యాక్చువల్‌గా. అంటే మనకి కావాల్సినట్టు తినటానికి గాని, వీటికి గాని కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి అవునండి. వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో, మరి నిత్య రియల్ లైఫ్‌లో ఫుడీనా? లేదంటే గనక నేను అంటే లైక్ డెజర్ట్స్ ఎక్కువ తింటానండి. బట్ అదే కదా! మెయిన్ తినకూడదు గదా! యెస్. హ్మ్. కానీ అంటే అప్పుడే ఎందుకు కొంచెం చిల్ అవుదామనే థాట్‌లోనే ఉన్నా నేనెప్పుడు అంటే ఇంకా. తింటున్నారా? ఇప్పుడు ఆ! కొంచెం చాలా వరకు తగ్గించాను. హ్మ్. బట్ ఎప్పుడో ఒకసారి అనిపిస్తదండి. అబ్బా! ఐ హ్మ్. మిస్ ఐస్ క్రీమ్ అనేసి. హ్మ్. అప్పుడు తినేస్తాను. అంత డైట్ ఫాలో అవుతారా? మరి అంత ఏం గాదు. హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి హ్మ్. అంటే ఇప్పుడు వీక్ అంతా ఫాలో అయ్యి వీకెండ్ తినేస్తాను వీకెండ్‌లో అలా. ఏసేస్తారు మొత్తం. మొత్తం వీకెండ్ గాదు. నాకు నచ్చింది ఒకటి. అదేనండి. అంటే దానికి కూడా రిస్ట్రిక్షన్స్ అన్నమాట. డైట్ హ్మ్. చార్ట్ లాంటివి ఏమన్నా ఉంటాయా? ఎక్సర్‌సైజ్‌లు ఇయన్నీ ఉంటాయా? లేకపోతే ఓన్లీ డైట్ మీదే డైట్ చార్ట్ అవేమి ఇంకా స్టార్ట్ చేయలేదండి. అంత హ్మ్. దాకా వెళ్ళలేదు. బట్ వర్కౌట్ అయితే చేస్తాను. ఇంట్లో నేనే డైలీ. చేసుకుంటాను. హ్మ్. డైలీ కాదు ఒక వీక్లీ 4 టైమ్స్ అలా చేస్తాను. అంటే యోగానా? లేకపోతే వర్కౌట్ నేనొక హ్మ్. వ మీకంటూ వెబ్‌సైట్ ఫాలో అవుతాను. ఓహ్! యాహ్! వెబ్‌సైట్ ఫాలో అయ్యి దాంట్లో వర్కౌట్ చూస్తూ ఐ వర్కౌట్. హ్మ్. అంటే వీక్‌లో ఖాళీ ఉంటే నేను రోజు చేస్తాను. బట్ హ్మ్. షూట్స్ ఉంటే అటువంటి టైంలో బట్ మరి కుదరదు. మీ స్కిన్ కేర్ చూస్తుంటే అసల మీ టోన్ అసల అంటే ఒక కేరళ అమ్మాయి స్కిన్ కేర్ టోన్‌లాగా ఉంది ఓహ్! యాక్చువల్‌గా. అవునా మరి అండి? దానికేం చేస్తారు? స్కిన్ కేర్ కొంచెం స్కిన్ కేర్. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ కామన్ అండి. అవన్నీ యూజ్ హ్మ్. చేస్తాం. అవి రాసుకుంటే ఇలా వచ్చేస్తారా? సన్ స్క్రీన్ చాలా మంచిదండి. సన్ హ్మ్. స్క్రీన్ బాడీకి రాసుకుంటే పిగ్మెంటేషన్ మొత్తం పోతది. హ్మ్. యాహ్! అంటే సన్ మీరు స్క్రీన్ త్వరలో ఇయి కూడా స్టార్ట్ జేయొచ్చు. అంటే దాన్నేమంటారు? ప్రమోషన్సా? లైఫ్ స్టైల్ క్లాసెస్ కూడా స్టార్ట్ జేయొచ్చు. ఓహ్! మీ సన్ సన్స్ స్క్రీన్ ఇస్ వెరీ కామన్. హ్మ్. అబ్బాయిలు కూడా యూజ్ చేసేస్తున్నారు ఇప్పుడు హ్మ్. కామన్ థింగ్ అది. అంటే మరి మీరేనా మేము అందంగా ఉండొద్దా అనే థాట్ అబ్బాయిలకి కూడా ఉంటది ఆటోమేటిక్‌గా. అందుకే చేసేయండి మీరు పైగా కూడా. పైగా నిత్య లాంటి అమ్మాయిలు ఎదురైనప్పుడు ఏంటంటే కాస్త కూస్త స్టైల్ కొట్టాలి కదా! అబ్బబ్బో! ఎందుకంటే రిజెక్ట్ చేయించుకోవాలన్నా కనీసం చూడాలి కదా మీరు. రిజెక్ట్ లేదు. చేయాలంటే చూడాలి మరీ కదా అలా ఫస్ట్ ఆఫ్ ఏం ఆల్. ఆ! కాదండి. సో నేను చెప్తూ ఉంటాను. యాహ్! వాడండి టాన్ అవ్వకుండా ఉంటారు హ్మ్. అనేసి నా ఫ్రెండ్స్‌కి. సో, అంటే అంటే తినడంలో అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. బట్ తినటం అంటే నైట్ కూడా ఫుడ్ అది ఉంటదా? లేదా దాంట్లో కూడా కట్ అలా డౌన్ ఏం ఆ! లేదండి. ఇంట్లో మంచి మమ్మీ ఫుడ్ మంచిగా చేస్తారు. హ్మ్. ఈవినింగ్ భోజనమే అంటే రైస్ క్వాంటిటీ రైస్ ఏం ఇంతకు ముందు అనేవారు రైస్ తింటే హ్మ్. వెయిట్ పెరుగుతదని. కానీ హ్మ్. రైస్ మంచిదే అండి. రైస్ హ్మ్. ఎంత వరకు తింటే 2 అంత పూట్ల వరకు ప్రశాంతంగా భోంచేస్తారు. తింటా. కానీ హ్మ్. అంటే లైక్ 8 ముందు తినేస్తా నేను. 8 ముందు 8 తినేస్తారనమాట. తర్వాత ఆకలేస్తే అప్పుడు మిల్క్ తాగడము, జ్యూస్ తాగడమో చేస్తా అప్పుడప్పుడు. హ్మ్. సో, మరంటే యాక్ట్రెస్‌గా మారిన తర్వాత అంటే బిఫోర్ లైఫ్ వేరే విధంగా ఉంటది. యాక్ట్రెస్‌గా మారిన తర్వాత కొన్ని కొన్ని సాక్రిఫైసెస్ కూడా అవసరం అవుతాయి యాక్చువల్‌గా. అంటే మనం అనుకున్నవి చేయలేకపోవడము, ఆ రోజు షూట్ ఉండడం, పలానా ఇలాంటి వాటిల వలన ఇదనమాట. అవుతాయండి. సో, మరి ఎప్పుడన్నా అనిపిస్తదా? లేదంటే గనక యెస్ వచ్చింది దీనికోసమే కదా! అన్న కాన్సంట్రేషన్‌తో ఉంటారా మీరు? చాలా ట్రిప్స్‌కి నేను అలానే వెళ్ళకుండా ఉండిపోయిన. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన, హ్మ్. అన్నయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హ్మ్. బట్ అటువంటి టైంలో నాకు షూటే ఇంపార్టెంట్ హ్మ్. అనిపిస్తదండి. ఓకే. మరి ట్రావెలింగ్ హాబీనా? లేదంటే మీకు నేను యాక్చువల్లీ అంత అంతగా ట్రిప్స్‌కి వెళ్ళను. హ్మ్. ఈ మధ్య ఏదో అన్నయ్య అన్ ఏదైనా సరే ఇప్పుడు హ్మ్. ఔటింగ్ అయినా సరే, బయటికి మూవీకెళ్ళినా సరే అన్నయ్యతోనే నాకు హ్మ్. అలవాటు. హ్మ్. అన్నయ్య ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ మధ్య చాలా ట్రిప్స్‌కి వాడు వెళ్ళాడు నన్నొదిలేసి. నాకు హ్మ్. షూటింగ్స్ ఉన్నాయని. హ్మ్. సో, అటువంటి టైంలో ఒక్కొక్కసారి అనిపిస్తది. హ్మ్. ఓకే. షూట్ ఈ డేస్‌లో కాకుండా తర్వాత ఉంటే బావుండు. నేను కూడా హ్మ్. ఎళ్దును కదా అని. యెస్. బట్ షూట్ ఉంటే ఇంకా నేను షూట్‌లోనే ఉండిపోతా. యెస్. అంటే